ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సభ్యుల స్థానాలు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్లో ముందుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులకు సీట్లు కేటాయించారు. ఆ తర్వాత చీఫ్ విప్లతో పాటుగా విప్పులకు స్థానాలు ఖరారు చేశారు. ఇక సభలో కూటమి కాకుండా ఉన్న ఏకైక పార్టీ వైసీపీకి సీట్లు కేటాయింపులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో సభ్యులకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సీట్లు కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు. సభలో అధికార కూటమికి కేటాయించే సీట్ల విషయంలో హోదా ఆధారంగా సీట్లు కేటాయించగా సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నంబర్ సీటు కేటాయించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నంబర్ సీటు ఖరారు చేశారు. ఇక ప్రతిపక్షానికి నిర్దేశించిన బ్లాక్లో తొలి బెంచ్లో తొలి సీటును మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించగా ఆయన పక్కన రెండో సీటును మాజీ సీఎం జగన్కు ఖరారు చేశారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ కావలసిన సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో జగన్కు ప్రతిపక్ష నేతగా హోదా లేకపోవడంతో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతిపక్షాల బ్లాక్లో తొలి సీటు పెద్దిరెడ్డికి, రెండో సీటు జగన్కు కేటాయిస్తూ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్లో మంత్రులకు 2 వరుసలు కేటాయించారు. సీనియర్లకు తొలి వరుస, జూనియర్లకు రెండో వరుసలో కేటాయింపులు చేశారు. అసెంబ్లీలో మొత్తం 12 బ్లాకుల్లో 225 మంది ఎమ్మెల్యేలకు అవసరమైన సీటింగ్ సదుపాయం ఉంది. ఇక సీనియర్ సభ్యులకు సీట్లు కేటాయింపుపై అసెంబ్లీ లాబీలో నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. గంటా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ సభ్యులు మొదటి వరుసలో కూర్చోవాల్సి ఉన్నందున అసెంబ్లీకి హాజరు కాలేరంటూ మంత్రులు వ్యాఖ్యానించారు. జగన్కు సీటు కేటాయింపు పైన సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. చంద్రబాబు సీటు వెనుక చీఫ్ విప్తో పాటుగా 16 మంది విప్లకు సీట్లను కేటాయించారు. బ్లాక్ 1ఏలో తొలి వరుసలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, వరదరాజుల రెడ్డి, గంటా శ్రీనివాసరావుకు కేటాయించగా మిగిలిన 2 వరుసల్లో మరో 6 ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి. సభ్యుల సీనియారిటీ ఆధారంగానే ఈ సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ కౌన్సిల్కు హాజరవుతోంది.